జై భీమ్, లాల్ సలాం, నీల్ సలాం. ఈ స్లోగన్ తోటి వెస్లీ గారితో కలిసి బహుశా ఒక 2 నెలలు సుదీర్ఘంగా రాష్ట్రమంతా కూడా ప్రయాణం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆయన తక్కువ మాట్లాడేవాడు, కావాలని తక్కువ మాట్లాడాడు, కానీ అవకాశం మాకు ఇచ్చేవాడు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట. ఎందుకంటే ఆయన మాట్లాడగలడు, అద్భుతమైన ఆరేటర్, ఎనలిస్టు, చైతన్యపరచగలడు. కొన్ని చోట్ల ఆయన స్పీచ్ విన్న చోట్ల ప్రతి ఒక్కరూ కూడా వెస్లీ గారు మాట్లాడాలి, వెస్లీ గారు మాట్లాడాలనే ఒక డిమాండ్ వచ్చేది. వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా ఈ మాట్లాడేవాడని అనుకునే ఆడియన్స్ను మనం చూసాం. బోరు కొడుతుందన్న ఆడియన్స్ను మనం చూసాం. ఏం మాట్లాడుతున్నావయ్యా, మేము ఎందుకు వచ్చాము, నువ్వేం మాట్లాడుతున్నావు అన్నటువంటి ఆడియన్స్ మనం చూసాం. వెస్లీ గారు మాట్లాడితే ప్రజలు చైతన్యంతో వెళ్తారు, ఉత్తేజంతో వెళ్తారు, ఒక నిర్ణయాన్ని తీసుకుని వెళ్తారు. అటువంటి గొప్ప నాయకుడు ఈ రోజున ఒక దళిత, మేమేమంటే ఆయన సిపిఎం నాయకుడే ఒప్పుకుంటాను నేను, మేము దళిత నాయకుడిగానే చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక దళిత నాయకుడికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఒక విప్లవాన్ని సృష్టించిన పార్టీ, దాన్ని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఎందుకంటే మార్క్స్ యొక్క సిద్ధాంతాన్ని తీసుకుని ప్రపంచంలో ఏదైతే విప్లవాలు వచ్చాయో, అది రష్యాను, చైనాను, మరి ఎక్కడైనప్పటికీ కూడా అటువంటి విప్లవాన్ని మన తెలంగాణలో మార్క్స్ సిద్ధాంతం తీసుకొచ్చిందన్నమాట. అది వాస్తవం, సత్యం. అయితే ఆ తర్వాత అంబేద్కరిజాన్ని తెలుసుకున్నారు ప్రజలు. అంబేద్కరిజాన్ని తెలుసుకున్న తర్వాత స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈ మూడాటిని తీసుకుని నూతన సమాజాన్ని ఏదైతే సృష్టించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించాడో అది ప్రజల్లోకి తీసుకెళ్ళాం మేము. ఇది కలయిక జరగలేదు. మార్క్స్ సిద్ధాంతం, అంబేద్కర్ సిద్ధాంతం రెండు కలిస్తే నిజమైన విప్లవం యొక్క ఫలితం వస్తుందనేసి, ఫలితం, విప్లవం రావడం వేరు, విప్లవం యొక్క ఫలితాన్ని సాధించడం వేరు. 1,00,000 ఎకరాలు ఇక్కడ సాయుధ పోరాటం తర్వాత ప్రభుత్వం పంచిందంటే దాని ప్రభావం ఎంతో గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. 1,00,000 ఎకరాలు పంచినటువంటి సాయుధ పోరాటం జరిగి ఒక చరిత్ర ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో అంబేద్కరిజాన్ని తీసుకురావడం చాలా కష్టం. ఆ రోజుల్లో తెలియదు. మేమంతా గద్దల్లాంటి తీసుకుని గ్రామం ఇంచుమించు తిరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తులుగా, ఆ తర్వాత బహుశా మా రాములు గారు అనుకుంటాను, ఏది రాములు గారు ఇటు వచ్చారు, రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చారు. సో రాములు గారు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక సప్లిమెంట్ తయారు చేశారు, నవ తెలంగాణ సప్లిమెంట్. అది అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఒక మార్క్సిస్ట్గా, ప్రజాశక్తి, అప్పుడు ప్రజాశక్తి ఇంకా అది నా దగ్గర పెట్టుకున్నాను నేను. ఎందుకంటే మార్క్సిస్టు అంబేద్కర్ని ఇంత గొప్పగా ఎనలైజ్ చేయగలిగారే, లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకుని ప్రజలకు అర్థమయ్యేటట్టు రాశారే, ఇది చాలా ఒక పెద్ద కంట్రిబ్యూషన్ అయింది. ఈ ప్రభావం కమ్యూనిస్ట్ పార్టీ మీదే పడింది. ఆ తర్వాత మరి మొన్నటి వరకు జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక ఆర్టికల్ రాశారు. ఆ తర్వాత బహుశా రాములు గారి యొక్క ప్రభావంతో ఆర్టికల్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆర్టికల్లో కూడా అంబేద్కర్ యొక్క సామాజిక సిద్ధాంతాన్ని, మార్క్స్ యొక్క ఆర్థిక సమానత్వ సిద్ధాంతాన్ని రెండు కలిపితే తప్పించి మనం ఏమీ సాధించలేము అని ఒక అభిప్రాయం అందులో ఎక్స్ప్రెస్ చేశారు. దాని మూలంగా ఏమైందంటే ఆయన ప్రపోజలే, వీరభద్రం గారి యొక్క ప్రపోజల్ ఏమంటే టీమాస్ అనేది తీసుకురావాలి,
టీ మాస్ అంటే అదేదో ఏదో అనుకున్నాం ముందు. ఇదేంటో టీ మాస్ అంటే అడిగిన ఏదన్నా పెద్ద టీ పార్టీ పెడతాడేమో అని మేము అనుకున్నాం. సార్ పిలిచాను మనం పైన. సో అక్కడ ఈ ప్రపోజల్ పెట్టాడు. టీ మాస్ అంటే ఏమీ లేదు, ఏదో అది కన్వీనియంట్గా ఉంది అనడానికి బాగుంది, ఒక స్లోగన్ లాగా నేను తయారు చేయాలన్న ఉద్దేశంతో లాల్ నీల్ కలిసింది టీ మాస్ అన్నట్టు. దాని మీద రాష్ట్రం అంతా తిరిగి చాలా పబ్లిక్ మీట్స్ జరిగాయి. ప్రజలను అద్భుతంగా చైతన్యపరచడం కూడా జరిగింది. ఆ తర్వాత నేను వివరాలు మరి నాకు కూడా నా వైఫ్ బాగోక హాస్పిటల్కి తీసుకెళ్ళాము. మధ్యలో వచ్చి ఈయనకి దండ కానీ శాలువ కానీ కప్పేసి వెళ్ళిపోదామనుకున్నా. ఎందుకంటే ఒక దళితుడు ఎర్రజెండా పార్టీలో ప్రధానమైన స్థానంలో కూర్చుని మాకు హక్కుంది ఈ పార్టీలో కూడా. కాంగ్రెస్ పార్టీలో హక్కు ఉండడం కాదు, వాళ్ళే మనం పిలుస్తారు వాళ్ళకి అవసరం కాబట్టి. లేకపోతే ఇంకో పార్టీ మీద నాకు హక్కు కాదు. ఏ పార్టీకి అయితే ఆయన చిన్నతనం నుంచి కూడా యవ్వన దశ నుంచి కూడా పోరాటంలో పాల్గొని ఆ విప్లవ పార్టీని నమ్ముకుని ఎక్కడా కూడా సిద్ధాంతాన్ని పక్కకు పోలేదు. అదే సిద్ధాంతాన్ని ఊపిరిగా కలిగి పోరాటంలో అద్భుతమైన శక్తి సామర్థ్యాలు నిరూపించినటువంటి వ్యక్తి, అనేక సాధించినటువంటి వ్యక్తి కూడా. అది వన్ మ్యాన్ కమిషన్, ఈ వన్ మ్యాన్ కమిషన్ కాదు, జస్టిస్ పున్నయ్య గారి కమిషన్. ఇప్పుడున్న ఈ కమిషన్లన్నీ బోగస్ కమిషన్లు మనకు తెలుసు కదా. ముందు ఆయన పెట్టాడు చంద్రబాబు నాయుడు ఒక బోగస్, ఒక రోజులోనే స్టాటిస్టిక్స్ వచ్చేసాయి ఆయనకి. ఎక్కడి నుంచి వచ్చాయో మాయామంత్రం చేశాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి ఏమంటే కులం అనేది డివైడ్ అండ్ రూల్, సబ్ కాస్ట్ అన్నది కూడా డివైడ్ అండ్ రూలే. ఏ బ్రాహ్మణ అయితే ఏ బ్రాహ్మణుడైతే మరి కుల సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడో, ఉపకులాల మధ్యన కూడా అన్ని ఉపకులాలు చెప్తున్నారు, అది బీసీలని ఎస్సీలని ఇవన్నీ కూడా మన విభేదాలు సృష్టించడానికి డివైడ్ అండ్ రూల్ చేసి వాళ్ళ పెత్తనాన్ని కొనసాగించడానికి ఏర్పాటు చేయబడిన కుల క్యాస్ట్ సిస్టమ్ అని మన అందరికీ తెలుసు. సో అటువంటి ఈ మనలో మనకే కొట్లాట తీసుకొచ్చారు. ఒకప్పుడు మేము అంబేద్కరిజంని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంఘపరంగా అంబేద్కర్ యువజన సంఘాన్ని స్థాపించి ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి దశలో అసలు కులం అనేది గుర్తులేదు ఎవరికి కూడా. అంబేద్కర్ ఒక్కడే గుర్తున్నాడు. అంబేద్కర్ మార్గమే ఏకైన మార్గమని నమ్మి యువతంతా కూడా అద్భుతమైన పోరాటంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. కేవీపీఎస్ మీరు కూడా ఉన్నట్టున్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు స్కై ల్యాబ్ ఉన్నాడు కదా, ముందు పైనుండి వాడు స్కై ల్యాబ్ కింద పడ్డాడు, కింద పడి ఎర్ర జెండా పట్టుకున్నాడు. ఆ స్కై ల్యాబ్ మరి ఎందుకు పెట్టారు పేరు నాకైతే పడ్డ రోజు పుట్టాడు, కరెక్ట్గానే చెప్పాను నేను కూడా. ఇక్కడ పడడమే ఎర్ర జెండా మీద పడిపోయాడు. సో దాన్ని పట్టుకునే తిరుగుతూ ఉన్నాడు. ఆ పార్టీ ఏదో అది పార్టీలాగా కానీ సిపిఎం లాగా కానీ కమ్యూనిస్ట్ పార్టీ లాగా మేము భావించలేదు. ఇది మన పోరాటాల్లో ఒక భాగమై మాతోటి పనిచేశారు. లేదు మేము వాళ్ళతోటి పనిచేశాం. ఏ కార్యక్రమం జరిగినప్పటికీ అత్యాచారాలు, అన్యాయాలు, అణిచివేత మీద పోరాటం ఏదైతే జరిగిందో అద్భుతమైన పోరాటాన్ని సృష్టించింది కేవీపీఎస్ అని నేను తప్పకుండా చెప్పగలను. ఏ జిల్లాలో మీరు ఎక్కడ పోయినప్పటికీ కూడా కేవీపీఎస్ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అయితే దాంతోపాటు మా శంకరు వినయ్ కుమార్ గారు బీడీఎస్ని చేశారు. డిబిఎస్ దళిత బహుజన్ ఫ్రంట్ అంటే కొంచెం ఈజీగా ఉంది. దళిత బహుజన్ ఫ్రంట్ ఏదైతే ఉన్నదో మేము బిజినేపల్లి వెళ్ళినప్పుడు దాన్ని మీరు కాసేపు సాయంత్రం వరకు ఉండవలసి ఉంటుంది. అక్కడ మన డిబిఎస్ కరెక్ట్ లేదు, డిబిఎస్ ఆఫీస్ ఉంది అక్కడ, మీరు అక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకోండి అని తీసుకెళ్ళారు. ఎవరయ్యా ఈ డిబిఎస్ అంటే వినయ్ కుమార్ గారు దీనికి అధినేత అన్నారు. అమ్మో, వినయ్ కుమార్ గారు బిజినేపల్లి వరకు కూడా వ్యాపించి ఉన్నాడే ఈయన అంటే దాన్ని ఎంత
ప్రజల ప్రజల యొక్క సమస్యల పరిష్కారంలో ప్రాక్టికల్గా చేసే పరిష్కారం అది ఆయన తీసుకొచ్చారు. దానికి ఇంకా శంకరు ఇక్కడ నాయకత్వం వహించారు. ఎందుకంటే అప్పుడప్పుడు నేను అనేవాడిని, నేను మాట్లాడగలను కానీ మైక్ ఉండాలి నాకు. మైక్ లేకుండా మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి తెలంగాణలో శంకర్ గారు. మళ్ళీ మైక్ ఉంటే ఇబ్బంది అయిపోతుంది, ఆ రీసౌండ్ తట్టుకోలేము మనం. సో ఇటువంటి మంచి కార్యకర్తలు, అంకితమై పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, ప్రజల గురించి త్యాగం చేస్తున్నటువంటి వ్యక్తులు, అన్ని సామర్థ్యం ఉండి ఒక ఉద్యోగం, ఆయన బ్రహ్మాండమైన ఉద్యోగం చేయగలడు, అన్ని క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పక్కకు పెట్టాడు. అలాగే శంకర్ కానీ వెస్లీ గారు కానీ వీళ్ళంతా కూడా బాగా క్వాలిఫైడ్. అంటే విజ్ఞానాన్ని సంపాదించినారు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు. ఆ నాలెడ్జ్ని సంపాదించినటువంటి వ్యక్తులు వేరే మార్గంలో పోకుండా ఏదైతే ఒక మార్గాన్ని ఎంచుకున్నారో ఆ మార్గంలో నడుస్తూ అంబేద్కర్ని కూడా కలుపుకుంటూ, అంబేద్కర్ సంఘాలను కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళు సాధించినటువంటి ఫలితాలు ఏదైతే ఉన్నాయో చాలా ఉన్నాయి. నేను ఇది తెలియదు నాకు కాన్ఫరెన్స్ అని. ఇది మేమిద్దరం, ప్రొఫెసర్ కృష్ణయ్య గారు, నేను, మీరు రండి, నాకు వెహికల్ లేదు, వైఫ్ని కొంచెం తీసుకెళ్ళాలి హాస్పిటల్కి అంటే ఆయన మా ఇంటికి వచ్చారు. ఆమెను అక్కడ వదిలేసి మీ ఇద్దరం కలిసి వచ్చి ఓన్లీ సన్మానమే అనుకున్నాను నేను. ఆయన లేక మనకు ఒక అవకాశం దొరికింది కదా ఎర్ర జెండా పార్టీలో అనేసి సంతోషంతో వచ్చి ఆయన్ని అభినందించి వెళ్ళాలన్న ఉద్దేశంతో వచ్చాను. ఆయన జనరల్ సెక్రటరీ అయ్యాడో లేదో మొన్నటి నుంచే అనుకుంటాను ఉద్యమాన్ని ప్రారంభం. ఖమ్మంలో సంగారెడ్డిలో అయ్యారు. ఉద్యమం చెప్తున్నాను. మొన్నేమో జనరల్ సెక్రటరీ అయ్యాడు, ఒక చరిత్ర సృష్టించారు. సిపిఎం పార్టీకి ఒక క్రెడిట్ తగ్గిందనమాట. సిపిఎం పార్టీలో దళితులు జనరల్ సెక్రటరీగా ఉండే అవకాశం లేదా, ఎందుకు ఇవ్వడం లేదు? ఒక కమ్యూనిస్ట్ పార్టీలో, మార్క్సిస్ట్ పార్టీలో, మార్క్సిస్ట్ సిద్ధాంతం కలిగిన వ్యక్తులు, సామాజిక న్యాయం కావాలని కోరుకునే వ్యక్తులు అని అనుకుంటా ఉన్న దశలో అప్పుడప్పుడు ఇక్కడ కూడా ఆయన ఉన్నప్పుడు కూడా మేము ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండేవాళ్ళం, ఎందుకు మాకు అవకాశం ఇవ్వడం లేదు మీరే? ఆ అవకాశం వచ్చింది, అవకాశం ఇచ్చారు, వెంటనే ఆయన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎందుకంటే నాయకుడు కాబట్టి లెక్క పెట్టుకుంటా కూర్చోడు. నేను అయిపోయాను, ఇంకా అయిపోయింది, బాగానే ఉంది కుర్చీ అనుకునే వ్యక్తి. ఈ కుర్చీ చేయవలసిన పని చాలా ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగింది. ఎందుకంటే సిద్ధాంతాలను పక్కకు పెట్టి మనమంతా కులపరంగా కొట్లాడుకునే దశకు వచ్చాం. గ్రామాల్లో ఘర్షణ తీసుకొస్తున్నారు, గ్రామాల్లో మాలమాదుగులు కొట్టి చదువుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ పరిస్థితి నుంచి మనం ఎప్పుడు చూడనటువంటి పరిస్థితి. మాలమాదుగులు కొట్టుకోవడం ఏంటి? నువ్వు అంటరాని వాడే, వాడు అంటరాని వాడే. వాడికి పేదరికంలో ఉన్నాడు, వీడు పేదరికంలో ఉన్నాడు. వాడు అణిచివేయబడ్డాడు, వీడు అణిచివేయబడ్డాడు. వాడి మీద అత్యాచారం జరుగుతుంది, వీడి మీద అత్యాచారం జరుగుతుంది. బాధితులంతా ఏకమని అంబేద్కర్ చెప్తే బాధితులు కొట్టుకోవడం ఏంటిది? బాధితులంతా కలిసి బాధించేవాడిని కొట్టాలి, బాధితులంతా కలిసి బాధించేవాడిని బాధాలంటారు. కానీ అది పోయిందే. సో ఇటువంటి ఛాలెంజ్ ఈరోజు మనం ఫేస్ చేస్తున్నాం. అందువల్ల వెస్లీ గారు ఈ వర్గాన్ని నుంచి వచ్చాడు కాబట్టి ఈ కులాన్ని బాగా అనుభవంతో అర్థం చేసుకోగలరు. అంబేద్కర్ ఫిలాసఫీ ఎందుకు ప్రజలకు అంత దగ్గరైపోయింది? ఆయన అనుభవం జోడించాడు తన ఫిలాసఫీ, సామాజిక న్యాయ సిద్ధాంతానికి తన అనుభవాన్ని జోడించాడు కాబట్టి ఆ సిద్ధాంతం అంత బలమైనదిగా ఉంది. అందువల్ల ఆయన అనుభవంలోంచి వచ్చాడు. అందులో మహబూబ్ నగర్ జిల్లా అంటే మనకు తెలుసు, నేను బాగా తిరిగాను. చాలా
బ్యాక్వర్డ్ జిల్లా అని మనకు తెలుసు. అటువంటి ప్రాంతాల నుంచి ఆయన వచ్చినటువంటి వ్యక్తి అనుభవాన్ని ఇవన్నీ కూడా ఈ రోజున తన పోరాటంలో మార్క్సిస్ట్ పోరాటం అందామా, కమ్యూనిస్టు పోరాటం అందామా, వర్గ పోరాటం అందామా, ఈ పోరాటం అంతా కూడా అనుభవంతో తెలుసుకున్నాడు. సిద్ధాంతపరంగా ఎక్కడా కూడా చెల్లవ లేకుండా ఉన్నాడు. ఒక ఫామ్గా ఉన్నాడు. ఆయన స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తి. తన సిద్ధాంతమే ఊపిరిగా కలిగినటువంటి ఒక దళిత నాయకుడు ఎవరన్నా ఉంటే కమ్యూనిస్ట్ పార్టీలో నెంబర్ 1గా ఆయనే ఈ రోజున ఉన్నాడు. గతంలో రాములు గారు ఉన్నారు, లేదని కాదు. గతంలో ఉన్నారు, రాములు గారు ఉన్నారు, ఇంకా అనేక మంది ఉండవచ్చు. అంటే నాకు తెలిసిన వాళ్ళు మాట చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే వెంకటుండేవారు ఇప్పుడు ఒక బలమైన నాయకుడు, ఒక శక్తివంతమైన నాయకుడు, ఒక సిద్ధాంతాన్ని పూర్తిగా జీర్ణించుకుని ఈ సిద్ధాంతాన్ని ప్రజల్లో కూడా ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి ఈ రోజున మొదలు పెడుతున్నాడు. ఆయనది అది విజయవంతం కావాలని నేను కోరుకుంటున్నాను. ఏదైతే వర్గరహిత సమాజం కావాలని మార్క్స్ కోరుకున్నాడో, కమ్యూనిస్ట్ పార్టీ కోరుకున్నాడో, ఆ వర్గరహిత సమాజాన్ని, కులరహిత సమాజాన్ని జోడించారు. కాబట్టి అంబేద్కర్ది ఈ రెండు కూడా సాధించడానికి సమర్థవంతమైన వ్యక్తి ఈ రోజున మన కుర్చీలో ఉన్నాడు. కాబట్టి ఆయనకు మనమందరం కూడా ఎక్కడికి వెళ్ళినా సపోర్ట్ ఇవ్వాలి. దళిత సంఘాలన్నీ కూడా వెస్లీ గారు వస్తే చాలు ఆయన ఆహ్వానించాలి, సమర్థించాలి, సపోర్ట్ చేయాలి. ఆయన చేపట్టినటువంటి ఉద్యమం విజయవంతం కావాలి. అంబేద్కర్ ఆశించినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, అలాగే రాజ్యాంగంలో ప్రియాంబుల్లో పెట్టినటువంటి జస్టిస్ ఏదైతే ఉందో, జస్టిస్ పొలిటికల్, జస్టిస్ సోషల్, జస్టిస్ ఎకనామిక్, ఇది సాధించడానికి లక్ష్యంగా పెట్టుకుని ఆయన ముందుకు వెళుతున్న దశలో దళిత వర్గం అంతా కూడా మీతో ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అందరి తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి కంగ్రాచులేషన్స్ మీకు తెలియజేస్తూ, పార్టీ పెద్దలకు కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంత ఈజీ కాదు ఒక మార్పు రావాలంటే. ఎన్నో సంవత్సరాల నుంచి, అది పుట్టినప్పటి నుంచి దళితుడు లేనటువంటి పార్టీలో మార్పు తీసుకొచ్చినటువంటి ఆ పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో, పార్టీ పెద్దలకు కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి డిబిఎస్ కరెక్ట్గా అంటున్నాను, దళిత బహుజన ఫ్రంట్ మరి ఇంత సమావేశాన్ని ఇమీడియట్గా అరేంజ్ చేసినట్టు చేశారు. అయినప్పుడు కూడా ఇంటలెక్చువల్ చాలామంది వచ్చారు, నాయకులు వచ్చారు, నిజమైన ప్రతినిధులు ఇక్కడ కనపడుతున్నారు. మీకు అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. పేరు పేరున కూడా మా ఎడిటర్ గంగాధర్ కానీ ఈ బొమ్మ ఆయనకంటే అందంగా ఎట్లా వేశారు అంటే మేము కూడా వేయించుకోవాలి. అందంగా లేడని కాదు, అందువల్ల ఇట్లాగా మా బొమ్మలో కూడా ఎప్పుడన్నా వేయండి అందంగా ఆయన అడగడానికి. చాలా అందంగా ఉన్నాడు ఆయన, అందమైన పనులు చేస్తున్నాడు కాబట్టి మనిషి కూడా అందంగా కనపడుతున్నాడు అని నేను అనుకుంటున్నాను. అందువల్ల గంగాధర్ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.